ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో మంత్రి ఉత్తమ్తో కలిసి మరోసారి భేటీ అయ్యారు. 2014-15 ఏడాదిలో సేకరించిన ధాన్యం బకాయిలు 1468 కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద సరఫరా చేసిన బియ్యానికి సంబంధించిన బకాయిలు 343 కోట్లు విడుదల చేయాలని కోరారు. సీఎంఆర్ డెలివరీ గడువు పొడిగించాలని కేంద్ర మంత్రికి సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నేను కేంద్ర ఫుడ్ అండ్ పీడిఎస్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి గారితో 2 సార్లు మీటింగ్ చేశాము. ఈరోజు ఉదయం ఒకసారి, ఇప్పుడు ఒకసారి. తెలంగాణ రాష్ట్రానికి గత 10 ఏళ్ల నుంచి కొన్ని డ్యూస్ ఉన్నాయి. సివిల్ సప్లైస్ మ్యాటర్స్లో సుమారు 2000 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ఇష్యూస్లో మరి గతంలో డాక్యుమెంటేషన్ అన్ని పెండింగ్ ఉండి అవి రాలేదు. మేము ఇప్పుడు ప్రహ్లాద్ జోషి గారికి ఒప్పించాం. తెలంగాణకి రావాల్సిన 2000 కోట్లు విడుదల చేయాలని చెప్పి వారు కోరడం జరిగింది. వారు పాజిటివ్గా స్పందించారు. అదేవిధంగా పిఎం కుసుమ్ స్కీమ్ కింద ఏదైతే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారి నాయకత్వంలో ఈ సోలార్ ప్రాజెక్ట్స్ మహిళా సంఘాలకు కూడా తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నాము. దాని కింద 4000 మెగావాట్ల సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం నుంచి కోరడం జరిగింది. అదేవిధంగా ట్రైబల్ ఏరియాస్లో, మారుమూల ప్రాంతాల్లో అదనంగా సోలార్ పంప్స్ సబ్సిడీతో సహా మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. అన్ని విషయాల్లో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి గారు సానుకూలంగా స్పందించారు. మా విజ్ఞప్తిని మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. థ్యాంక్ యూ.